మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. దళపతి విజయ్ అభిమానుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. దాదాపు 7 నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది. అసలు జననాయగన్ ఆలస్యానికి కారణం ఏంటి? డీటెయిల్ గా చూద్దాం. కోలీవుడ్ లో సినిమాల రిలీజ్ వాయిదా పడడం అన్నది చాలా కామన్. ముఖ్యంగా విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా కాలం అవుతుంది. జననాయగన్ విషయంలోనూ అదే జరిగింది. పొంగల్ సీజన్లోనే రిలీజ్ చేయాల్సిన ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో వాయిదా పడింది. తమిళనాట ఎన్నికలకు ముందే జననాయగన్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ చాలా ప్రయత్నించారు. కానీ రకరకాల కారణాలతో పొలిటికల్ క్లియరెన్స్ రాకపోవడంతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యమైంది. విజయ్ టీం కూడా రాజకీయాల మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడంతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యమైంది. విజయ్ పొలిటికల్ విక్టరీ తర్వాత జననాయగన్ కు వెంటనే లైన్ క్లియర్ అవుతుందని భావించారు. కానీ అలా కూడా జరగలేదు. ఫైనల్ గా భారీ మార్పులతో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. పొలిటికల్ పార్టీల ప్రస్తావన, అంబేద్కర్ కు సంబంధించిన సన్నివేశాలు, కొన్ని వైలెంట్ సీన్స్ కు కోత పెట్టిన సెన్సార్ బోర్డు కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయాలని సూచించింది. సెన్సార్ బోర్డు చెప్పిన మార్పులు చేసిన తర్వాత కూడా జననాయగన్ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. అన్ని హాట్ డీల్స్ క్లియర్ కావడంతో జూలై 24న ఈ సినిమా రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అభిమానులు విజయ్ కి ఎలాంటి సెండ్ ఆఫ్ ఇస్తారో చూడాలి.